హలో, అందరికీ నమస్తే. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఎట్లా వస్తుందో తెలియదు, తీస్తున్నా. సో నా ఫస్ట్ వ్లాగ్ సవర్ణగిరి టెంపుల్కి పోదాం అనుకుంటున్నా దర్శనానికి. సో ఇప్పుడు నేను దేవేందర్ నగర్లో ఉన్న హైదరాబాద్. ఈ నుంచి సవర్ణగిరి 70 కిలోమీటర్ ఉంది. సో నేను బైక్ మీద పోతున్నా, మీకు బైక్ కూడా చూపిస్తా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆడికి దర్శనం కంప్లీట్ చేసుకుంటా. ఈ బైక్ మీదనే పోతున్నాం ఇప్పుడు మనము. వీడియో ఎట్లా తీయాలో ఎట్లా అర్థమైతలేదు. సో షూట్ చేస్తున్నా, చూద్దాం ఎట్లా వస్తుందో. సో ఇక పోదాం, రెడీ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. 70 కిలోమీటర్ ఉంది మనకు. రెడీ. అక్కడ నుంచి కొడుతున్నాం మనకు. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్ వచ్చా, 40 to 50. ఇప్పుడు ఘట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్లో ఉన్నా. వ్యూ చూడండి ఎంత బాగుంది ఒకసారి. అలా వ్యూ ఉంది, అందుకని వీడియో తీద్దామని ఆగిన. మ్యాక్సిమం 50 కిలోమీటర్ వచ్చేసిన. ఇక సరే వ్యూ చూడండి ఎంత బాగుందంటే. చాలా బాగుంది, చూడండి ఒకసారి. ఎంత ఏమో హెల్మెట్ అవి చూసుకోరా. 20 రూపీస్ అంట పార్కింగ్. అన్న ఇంకోసారి రాంగ్ రూపే కొట్టి చూపించాలా రిటర్న్ పోయేటప్పుడు. సరేనా, ఓకే. This is Savarnagiri temple.
ఇక్కడ పార్కింగ్ చేయాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్కింగ్ మనకి ₹9 లొకేషన్. సో ఇప్పుడు మనం స్వర్ణగిరి టెంపుల్ లోపలికి ఎంటర్ అయినాం. ఇప్పుడు బైక్ పార్క్ చేసుకున్నా. దిస్ ఇస్ ఆఫ్ స్వర్ణగిరి టెంపుల్. ఇది స్వర్ణగిరి టెంపుల్. ఇప్పుడు మనం పోతాం. ఇది ఎంట్రన్స్. పైనకి పోతున్నాం. కొబ్బరికాయ తీసుకున్నా. ఎంట్రన్స్ ఆఫ్ 150 స్టెప్స్ ఉంటాయంట. ఇవి బాగుంది. 150 స్టెప్స్ అంటే ఎక్కాలి. ఇప్పుడు డైరెక్ట్ దర్శనం చేసుకుందాం డైరెక్ట్. ఇప్పుడు చూడండి ఒకసారి ఇంకోసారి చూపిస్తా. స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. పైనకి వచ్చినాం. సరే చూడండి గుడిని. ఇప్పుడు దర్శనం చేసుకున్నానికి పోతున్నాం. ఎక్సామ్ దర్శనం. అలా ఇటేనా దర్శనం? తెలియదా? దర్శనం ఎక్కడ చేసుకోవాలో తెలుస్తలేదు. దర్శనం ఇటేనా? ఇట్లా పోవాలి. ఇట్లనే కదా దర్శనం కూడా తెలుస్తలేదు ఎటు ఉందో. తాగే వాటర్ ఉంది. బాగుంది గుడి అయితే. దర్శనం తీసుకుంటాం. స్వామి వారిని తీసుకుపోయే రథం అనుకుంటా. ఇది బాగుంది రథం. దర్శనం 2:30కి ఉందంట. సో కొంచెం లేట్ అవుతుంది. ఇప్పటివరకు మనం ఈ స్వామివారి కళ్యాణ మండపాన్ని చూసుకుందాం. ఇది నా ఎంట ఉన్నది కళ్యాణ మండపం. దీంట్లో పోతా. ఇప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాం. కళ్యాణ మండపంలో ఎంట్రీ లేదంట. అడిగి వచ్చిన. సో ఇప్పుడు ఇంకా ½ ఉంది కాబట్టి మనం విగ్రహం, నీళ్ళలో ఉన్న విగ్రహాన్ని చూసి వద్దాం. బాగుంటుంది. విగ్రహం సైడ్ పోలే నేను. కింద బండ కాలుడు రోవు చూడవచ్చు. హనుమంతు వారి విగ్రహం ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం నీళ్ళ మధ్యలో ఉన్న స్వామివారి విగ్రహం దగ్గర ఉన్నాం. చూడొచ్చు నా వెనకనే విగ్రహం ఉన్నది. కనిపిస్తలేదేమో, మీకు దగ్గర పోయి చూపిస్తా. ఇంకా చాలా మంది వచ్చారు ఈడ. దర్శనం ఇంకా 20 minutes లో దర్శనం ఉంది. ఇది కంప్లీట్ చేసుకుంటా. అప్పటి వరకు ఇక్కడ చూద్దామని. చాలా బాగున్నాయి కట్టడాలు ఇవి. ఇంకా చూడొచ్చు చాలా మంది వచ్చారు. వీకెండ్ కాదు ఇది. వీకాప్ కాబట్టి తక్కువనే వచ్చారు. ఇంకా వీకెండ్ అయితే చాలా మంది వస్తారంట. ఇక మన చాలా అప్పుడు చాలా మంది వస్తారు. సో చాలా బాగుంది ఇది. ఫస్ట్ రోజు ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడ స్వర్ణగిరికి. అండ్ చాలా మంది ఫోటోలు దిగుతుండ్రు. చాలా కొండల్లో ఉంది ఈ దేవస్థానం. చాలా మంది వచ్చారు. ఒకసారి హైదరాబాద్ లో ఉంటే ఈ గుడికి విజిట్ అవ్వండి. దర్శనానికి కొంచెం టైం ఉంది, అందుకని కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నా. చూడొచ్చు. ఇగో ఎంట్రెన్స్, అక్కడ ఎంట్రెన్స్ ఉంటుంది. ఇప్పుడు దర్శనం పోతున్నా. దర్శనం లోపల ఫోన్ అలో లేదంట. సో దర్శనం చెప్పించుకొని రిటర్న్ చెప్తా. ప్రస్తుతానికి దర్శనం కంప్లీట్ అయింది. సో
సో ఇప్పుడు పోదాం అనుకుంటున్నా. ఇంకా ఇంకా ఏవైనా చూపించాలి అని ఉంటే చూపిస్తా. మొత్తానికి సవర్ణగిరి టెంపుల్ దర్శనం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. కొన్ని తప్పులు ఉంటే క్షమించాలి, ఎందుకంటే ఫస్ట్ వీడియో. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. సరే, బాయ్.